దాని గురించి నాలెడ్జ్ ఉన్నా సరే ఒకసారి మనం వింటే మీకు కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. సో, ఆ విధంగా మనకి అందరికీ బెనిఫిట్ ఉంటుంది. సో, భగవద్గీత గురించి మనకి భగవంతుడు ఈ యొక్క జనరల్‌గా మనం ఒక పాటని సెలబ్రేట్ చేసుకుంటాం. జనరల్‌గా ఎక్కడ బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఒక పాట బర్త్‌డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్? భగవంతుడి గీతా జయంతి రోజు. సో, అదేంటంటే స్వయంగా భగవంతుడు చెప్పిన పాట కాబట్టి దాన్ని గీతా జయంతి అనే పేరుతో మనం భగవంతుని పాటల యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అది చాలా వైశిష్టమైనది. మన యొక్క సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో, ఆ సనాతన ధర్మంలో మనకి వైదిక ధర్మంలో చాలా రకాల పుస్తకాలున్నాయి. రైట్? మనకి ఎన్నో మన వ్యాసదేవులు మనకి 4 వేదాలు మనకిచ్చారు. అలాగే 108 ఉపనిషత్తులు మనకిచ్చారు. అలాగే ఆహ్, ఎన్నో 18 పురాణాలిచ్చారు. 2 ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం ఇచ్చారు. అట్లానే ఆహ్, ఈ యొక్క ఉపనిషత్తులన్నిట్లికి సమన్వయం చేయడానికి వేదాంత సూత్రాలని ఇచ్చారు. అలా ఎన్నో మనకి గ్రంథాలిచ్చారు. ఆ గ్రంథాలన్నిటిలోకి స్వయంగా మహాభారతంలో మంచి రసవత్తరమైన ఘట్టాలతో కూడిన మహాభారతం మధ్యలో భగవంతుడి యొక్క ఈ యొక్క భగవంతుని పాట భగవద్గీత అని పెట్టారు. అది ఆ యొక్క సందర్భం భగవద్గీత కృష్ణుడికి అర్జునుడు చెప్పిన సందర్భం యుద్ధం యుద్ధం జరిగే సమయంలో ఈ యొక్క గీతని చెప్పారు. కానీ యుద్ధం జరిగేటప్పుడు చెప్పిన ఇందులో విషయాలన్నీ కూడా జీవితానికి సంబంధించినవి. మన జీవితంలో మనం ఎలా ఉండాలి? మన జీవితంలో ఎలా ప్రవర్తించాలి? ఏ కర్మలు చేయాలి? సో, అన్నిట్లి గురించి దాని గురించి చర్చ ఇందులో ఉంటుంది. సో, ఇది మనకి జీవితంలో రిలవెంట్. సో, ఇందులో భగవద్గీతలో ఉండే ఆహ్, మెయిన్ అంశాలు ఇక్కడ ఆహ్, దీని గురించి చెప్పారు. భగవద్గీతలో ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మనం ఎవరు అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే లైక్ మనకి చాలా రకరకాలుగా మనల్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. మనం ఈ శరీరం అని చెప్తే మీరెవరు అని అడిగితే మనం మన పేరు గాని, మన ఎక్కడి నుంచి వచ్చాం, లేకపోతే మన క్యాస్ట్ గాని, మన ధర్మం గాని ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ తాత్కాలికమైన సంబంధాలు. కానీ నిజంగా ఆహ్, నేను ఎవరు అనేది ఈ తాత్కాలికమైన ఈ యొక్క ఐడెంటిటీస్‌కి భిన్నంగా శాశ్వతమైన ఏదైనా మన శరీరంలో ఉందా? అది ఉంటే అది ఏంటి? సో, దాని గురించి జీవుడు గురించి చర్చ భగవద్గీతలో స్టార్టింగ్‌లో వస్తుందన్నమాట. అలాగే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఈ లోకాన్నన్నిటిని నడిపించే ఈశ్వరుడు ఎవరైనా ఉన్నారా? అతను ఎవరు? సో, అతని గురించి వివరాలేంటి? అవన్నీ కూడా ఈ యొక్క భగవద్గీత చదివితే మనకి అర్థమవుతుంది. అలాగే ప్రకృతి, ఈ ప్రపంచం, ప్రకృతి అంటే ఏంటి? ఈ ప్రకృతి ఎలా పనిచేస్తూ ఉంది? ఈ ప్రకృతి అంటే మన శరీరం కూడా ఒక ప్రకృతే. రైట్? మన శరీరంలో మనం జస్ట్ ఆహారం తీసుకుంటాం. తర్వాత మనకి ఆహారం ద్వారా అది ఎలా అరిగి మనకి ఎలా శక్తొస్తుందో లోపల మనకేమీ తెలీదు. మనకి ఆటోమేటిక్‌గా అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. సో, అవన్నీ ప్రకృతి మనకి అరేంజ్ చేసిందనమాట. అలాగే మన శరీరం లోపల కాకుండా శరీరం బయట కూడా ఎన్నో ప్రకృతి ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ ఆటోమేటిక్‌గా వర్క్ అవుతూ సి కాలాలు, వర్షాకాలం అన్నీ మనకి సప్లై అవుతూ ఉన్నాయి. సో, ఇలా ఈ ప్రకృతి బయట, మన శరీరం బయట వర్క్ అవుతుంది. మన శరీరం లోపల అన్నీ వర్క్ అవుతుంది మనకి తెలియకుండానే. సో, అవన్నీ ఎలా నడుస్తూ ఉన్నాయి? ఆ ప్రకృతి అంటే ఏమిటి? సో, దాని గురించి యొక్క వివరణ ఈ యొక్క భగవద్గీతలో ఉంటుంది. అలాగే కాలం అంటే ఏంటి? ఈ రకంగా కాలం ఎన్నో రకరకాలుగా కాలాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు. ఆ కాలం అంటే ఏంటి? అలాగే కర్మ అంటే ఏంటి? కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏ కర్మ చేయాలి? ఎలా నడుచుకోవాలి? దీని గురించి కూడా చాలా వివరంగా, మంచిగా భగవద్గీతలో ఉంటుంది. సో, అట్లా ఈ 5 మూల తత్వాలకి
రిలేషన్ ఉంటుంది. భగవంతుడు, ప్రకృతి, జీవుడు, కాలం, లైక్ ప్రకృతి, జీవుడు ఎలా అయితే భగవంతుడు కాలాన్ని యొక్క అధీనంలో ప్రకృతిని దాన్ని యాజిటేట్ చేసినప్పుడు ప్రకృతి కర్మ ద్వారా మొత్తం ఈ భవనాలన్నీ మొత్తం ఈ ప్రపంచం అంతా సృష్టించబడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఆ జీవుడి ప్రకృతి ద్వారా ఏ కర్మ ద్వారా ఎలా ఎలా రకరకాల శరీరాలు పొందుతాడు అవన్నీ వివరణ ఉంది. కానీ అదే జీవుడు ఈ భక్తి చేసి భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. దాని గురించి కూడా వివరణ ఉంటుంది. ఇవన్నీ మనం నెమ్మదిగా భగవద్గీతలో చూస్తాం. సో ఈ యొక్క భగవద్గీతని అర్థం చేసుకోవడానికి కూడా చాలా వైశిష్టాలు చెప్పారు. ఈ రోజు మనం ఈ యొక్క భగవద్గీత గురించి మనకి గీతా మహాత్మ్యం అని ఒక గ్రంథంలో దాని యొక్క లాభాల గురించి మనకి చెప్పారు. సో భగవద్గీత చదివితే మెయిన్ గా మనకి భయం లేకపోతే శోకం, మనకి ఈ లోకంలో మనం ఏం చూసినా ప్రతి ఒక్కరికి భయంగా లేకపోతే ఏదో ఒక సమయంలో ఆందోళనగానే ఉంటుందన్నమాట. రైట్? ఎవరికి ఆందోళన లేదు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఆందోళన జరుగుతూ ఉంటుంది. సో అలా ఈ ఆందోళన తీయడానికి మన యొక్క ఎప్పుడు మనలో ఉండే ఆందోళన అవన్నీ పక్కన పెట్టి మనం చక్కగా ఆనందంగా ఉండడానికి ఈ యొక్క భగవద్గీతను అర్థం చేసుకుంటే మనకి అవుతుంది, మనకి జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఎవరైతే ఈ యొక్క భగవద్గీతను చదువుతారో వాళ్ళకి అది చాలా ఒక పుణ్యమైన పని అన్నమాట. మనకి జనరల్ గా పుణ్యం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది. మనం పుణ్యం చేస్తే మన వాళ్ళకి, మనకి, అందరికీ తెలిసిన వాళ్ళకి, మన ఇంట్లో మొత్తం అంతా మంచి జరుగుతుందని మనకు తెలుసు. సో పుణ్యం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఉత్తమమైన మార్గం పుణ్యం చేయడానికి ఈ విధమైన భగవద్గీతను అర్థం చేసుకుంటాం. అట్లాగే మనం స్నానం చేస్తాం. స్నానం చేస్తే మన శరీరంలో ఉన్న మలం పోతూ ఉంటుంది. కానీ మనకి మన లోపల ఆత్మలో ఉన్న మన శరీరంలో లోపల మన మనసులో ఉన్న కల్మషాలన్నీ తీయాలంటే దానికి మనం గీతని చక్కగా విని అర్థం చేసుకుని మన జీవితంలో మనం దాన్ని పాటిస్తూ ఉంటే అది మన లోపల ఉన్న ఈ యొక్క కల్మషాలన్నిటిని తీసేస్తుంది అన్నమాట. సో ఇది స్వయంగా భగవంతుడే తను చెప్పాడు కాబట్టి, భగవంతుడి నోటి ద్వారా వచ్చింది కాబట్టి దీనికి ఇంకా చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే ఇది ఎలా చెప్పబడిందంటే ఇది ఒక అమృతం లాంటిది అన్నమాట. ఒక పాలు మనకి లైక్ జనరల్ గా పాలను కూడా అమృతంతో పోలిస్తారు. ఇక్కడ ఎలా పోల్చారంటే ఒక ఆవు ఉంది. ఉపనిషత్తులన్నీ ఆవు అయితే కృష్ణుడు ఒక ఆవుని పాలు పితికే ఒక గోపాలుడు అన్నమాట. అర్జునుడు దానికి ఒక ఆవు దూడలాగా ఎదురుగా ఉంటే ఆవు చాలా వాత్సల్య భావంతో పాలిస్తూ ఉంటుంది. ఆ ఇచ్చే పాలేంటి? దాన్ని గీతామృతం అన్నారు, దాన్ని భగవద్గీత అన్నారు. దాన్ని తాగేవాళ్ళు ఎవరు? తాగేవాళ్ళు భక్తులు అన్నమాట. ఈ విధంగా కృష్ణుడు అర్జునుడి ద్వారా వచ్చిన ఈ ఆవు పాలని మనం అందరం చదివి తీసుకుంటే మనకి అమృతం లాంటి శాశ్వతమైన జీవితం మనకి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా గీత చదివితే, గీతను అర్థం చేసుకుంటే మెయిన్ గా మనకి ఈ సంసారంలో ఉండే కష్టాలన్నిటి నుంచి మనకి కష్టాలని తట్టుకునే శక్తి వస్తుంది. ఆ కష్టాలన్నిటిని ఎలా ఓర్చుకోవాలి, లేకపోతే ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి, అవన్నీ మనకు అవుతాయి. మనకి శాశ్వతమైన సుఖం వస్తుంది. సో అట్లా ఈ యొక్క భగవద్గీత గురించి ఎన్నో లాభాలు ఉన్నాయి దాన్ని అర్థం చేసుకున్నాం. సో మనం నెక్స్ట్ టైం మనం ఆ యొక్క భగవద్గీతలో ఉండే కంటెంట్ లోపల ఉండే దాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి దానికి యొక్క ముఖ్య సారాంశాలన్నీ మనం కొన్ని సెషన్స్ లో మొత్తం అన్ని అర్థమైతే మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి మొదలు పెడతాం. సో ఈ రోజు మనం అసలు మహాభారతం ఆ యొక్క యుద్ధం రావడానికి ముందు జరిగిన ఘట్టాల గురించి జస్ట్ బ్రీఫ్ గా మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం.
సో మహాభారతంలో మహాభారతం అనేది ఒక పెద్ద గ్రంథం అన్నమాట. చాలా పెద్ద గ్రంథం, మనకి అందరికీ తెలిసే ఉంటుంది. సో అందులో మహాభారతంలో ఉమ్, కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన ఘర్షణ లేదా యుద్ధం లేదా ఆ సంఘటనలన్నిటిని గూర్చిన వివరణ మహాభారతంలో ఉంటుంది. సో దానికి సంబంధించిన అప్పుడు మధ్యలో భగవద్గీత వస్తుంది. సో దానికి ముందు ఏం జరిగింది అనే విషయం ఈరోజు కొంచెం బ్రీఫ్ గా మనం చర్చించుకుందాం. రైట్. సో నెమ్మదిగా తర్వాత ఇంకా అందులో ఉండే లోపల కంటెంట్స్ గురించి సమ్మరీగా అన్ని మన జీవితంలో అప్లై చేసే విధంగా మనం తర్వాత చర్చించుకోవచ్చు. సో అంతకు ముందు ఒక ఈ యొక్క మహాభారత కథ ఎక్కడి నుంచి అంటే చాలా అంతకుముందు ఎంతో హిస్టరీ ఉంటుందన్నమాట. భరత మహారాజ్ అని చెప్పి ఒక పెద్ద భరత వంశం, మన భారతదేశానికి కూడా అతను భరత మహారాజ్ అనే వంశం నుంచి ఒకానొక పేరు అతని నుంచి వచ్చిందని కూడా అంటా ఉంటారు. ఇంకా వేరే భరతులు కూడా ఉన్నారు. సో ఆ భరత మహావంశంలో వచ్చిన రాజుల్లో ఒకానొక రాజు శంతన మహారాజు. శంతన మహారాజుకి ఆ సో శంతన మహారాజుకి ఒక కొడుకుంటారు. సో ఆ కొడుకు ఆ, చాలా శంతన మహారాజుకి పుట్టిన శంతన మహారాజుకి యాక్చువల్ గా ఒక అతను చాలా కౌరవుల రాజ్యంలో మంచి రాజు, భరత మహారాజు వంశంలో వచ్చిన రాజు. అతనికి ఒకసారి చాలా ఒక అందమైన యువతి ఒక నది పక్కన కనబడుతుంది. అది చూసి చాలా ఆశ్చర్యపోయి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అతను తనకి ప్రపోజల్ పెడతారు. పెడితే తను నేను ఒప్పుకుంటాను, కానీ నేను వివాహం చేసుకున్న తర్వాత నేనేం చేశానో అవన్నిటికి మీరు ఏమీ మాటలు దాన్ని ఎప్పుడు అడ్డు చెప్పకూడదు. మీరు ఎప్పుడైతే అడ్డు చెప్పారో నేను అప్పుడు వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి అని అంటున్నాను. సో శంతన మహారాజుకి చాలా ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టమయ్యి సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే తర్వాత వాళ్ళిద్దరి మధ్య వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఒక పిల్లవాడు పుడతాడు. పిల్లవాడు పుడితే ఆ యువతి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆ నదిలో తీసుకెళ్లి అందులో పడేస్తుంది. ఆ పిల్లవాడు చనిపోతాడు. చనిపోతే శంతన మహారాజు ఏమీ మాట్లాడు, ఎందుకంటే నేనేం చేసినా మీరు అడ్డు చెప్పకూడదు అని చెప్పింది కండిషన్. అట్లా 7 పిల్లలు పుడతారు. 7 పిల్లల్ని అలా తీసుకెళ్లి ఆ నదిలో పడేస్తుంది, చనిపోతారు వాళ్ళందరూ. తర్వాత 8వ పిల్లవాడు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తూ ఉంటే ఇంకా దానికి ఆగలేకపోతాడు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ పిల్లలు నువ్వే ఎందుకు ఇలా చంపుతున్నావు అని అడ్డు చెప్తాడు. అడ్డు చెప్తే అప్పుడు తన గురించి చెప్తుంది అనమాట. నేను యాక్చువల్ గా గంగాదేవిని. సో ఈ గంగాదేవిని ఈ రూపంలో వచ్చాను. ఈ పిల్లలందరూ నాకు నేను ఒకనొక శాపం ద్వారా నేను ఈ భూలోకంలోకి ఇక్కడికి ఇలా వచ్చాను. కానీ ఈ పిల్లలందరూ ఒక వసువులు. అందులో ఆ వీళ్ళందరూ నన్ను ప్రార్థించి పుట్టిన వెంటనే చనిపోవాలని నన్ను ప్రార్థించి ఇలా అర్థించారు. కానీ ఎందో వసువు ఇలా చావడానికి లేదు, ఇతన్ని ఉంచుతాము, ఇతన్ని మనం పెద్ద చేయాలి. కాబట్టి నువ్వు నా మాటలు అడ్డు చెప్పావు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పి గంగాదేవి ఆ 8వ పుత్రుడిని తీసుకుని తను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను. అక్కడ 8వ పుత్రుడికి ఎంతో ఎన్నో విద్యలు అన్ని నేర్పించి మళ్ళీ యుక్త వయసుకు వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి తన శంతనుడికి అప్పగిస్తుంది అన్నమాట. సో అట్లా 8వ పుత్రుడు ఉంటాడు. తర్వాత 8వ పుత్రుడు ఉన్న తర్వాత శంతనుడికి కొంతకాలం తర్వాత ఒక జాలరి కుమార్తె అయిన సత్యవతి అనే ఇంకొక యువతి మీద తనకి ఆకర్షణ కలుగుతుంది. సో అయితే ఆకర్షణ కలిగి సత్యవతిని మళ్ళీ ఆ వివాహం చేసుకోవాలని కోరిక ఉంటుంది. అయితే ఆ కోరిక తెలుసుకుని సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి శంతను మహారాజు అడుగుతాడు వివాహం ఇమ్మని. అయితే వాళ్ళ తండ్రి ఒక కండిషన్ పెడతాడు. ఏంటంటే నువ్వు పెళ్లి నా కూతురికి పుట్టిన అబ్బాయినే ఈ యొక్క రాజ్యానికి రాజుని చేయాలి
నీకు ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నాడు, అతన్ని నువ్వు రాజు చేస్తావు, కాబట్టి నేను ఇవ్వను. ఒకవేళ నువ్వు నా కుమార్తెకు పుట్టిన పిల్లని నువ్వు రాజుని చేస్తే అప్పుడు మాత్రమే నీకు ఈ యొక్క రాజ్యాన్ని ఇస్తానని చెప్తారు. అయితే ఎలా పెద్ద కొడుకుండగా నేను చిన్న కొడుకుని ఎందుకు చేస్తానని చెప్పి వచ్చేస్తాడు వెనక్కి. కానీ చాలా దిగులుగా ఉంటాడని. ఆ దిగులుని చూసి ఆ యొక్క కొడుకుకి అర్థమవుద్ది, ఏదో బాధగా ఉన్నాడు తండ్రి గారు అని చెప్పి. మళ్ళీ వెళ్ళి ఆ ఏంటి కారణం అని కనుక్కుంటే అలా సత్యవతి వాళ్ళ తండ్రి ఇలా కండిషన్ పెట్టారు అని అర్థమవుతుంది. వెంటనే అతను ఆ సత్యవతి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను రాజ్యం స్వీకరించను, కాబట్టి నువ్వు నిశ్చితంగా నీ యొక్క కూతుర్ని మా తండ్రికి ఇచ్చి వివాహం చేయండి అని ప్రాధేయపడతాడు. అయితే అప్పుడు అంటారు, నువ్వు రాజ్యం చేయకపోవచ్చు, కానీ నీ యొక్క పిల్లలు వాళ్ళు వచ్చి మళ్ళీ రాజ్యం చేస్తానంటారు. సో అందువల్ల మళ్ళీ కష్టమవుతుందంట. సరే, అయితే మీకు నా వల్ల కానీ నా పిల్లల వల్ల కానీ నీకు ఇబ్బంది ఉంటే నేను నా యొక్క ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇప్పుడు. నేను నా జీవితంలో ఎప్పుడు వివాహం చేసుకోను. నాకు ఈ రాజ్యం వద్దు. నేను ఈ రాజ్యాన్ని ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటాను. ఇదే నా యొక్క ప్రతిజ్ఞ అని చెప్తాను. అట్లా చాలా భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అతన్ని భీష్ముడు అన్నారు అన్నమాట. సో అట్లా అతను ఈ యొక్క సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం చేయిస్తాడు, అలా ప్రతిజ్ఞ చేయించి. సో సత్యవతి శంతనుడు అలా వివాహం జరిగిన తర్వాత ఆ, సత్యవతికి ఆ శంతనుడికి అలా వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్ళకి లైక్ ఆ తర్వాత సత్యవతికి ఒక ఇద్దరు పిల్లవాళ్ళు పుడతారన్నమాట. సో చిత్రాంగదుడు, విచిత్ర వీర్య అని. సో అందులో చిత్రాంగదుడు అనే అతను వాళ్ళిద్దరూ పెరిగినా సరే కొన్నాళ్ళ తర్వాత ఆ వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత ఒక చిత్రాంగదుడని ఇంకొక గంధర్వుడు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగి ఇతన్ని చంపేస్తాడు అన్నమాట. ఇతను విచిత్ర వీరుడు అనే ఇంకొకటి ఉంటాడు. సో అతనికి భీష్ముడు ఒక ఇద్దరు భార్యల్ని అంబాలిక అని ఇద్దరు భార్యల్ని ఎలాగా అంబిక అంబాలిక అని ఇద్దరు భార్యల్ని తీసుకొచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఆ యొక్క తనకి ఒక రకమైన క్షయ వ్యాధిలాగా వచ్చి అతను చనిపోతాడు. చనిపోతే భార్యలు ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. సో వంశానికి ఇంకెవరూ లేరన్నమాట తర్వాత వాళ్ళు. అప్పుడు ఈ యొక్క సత్యవతి తన పిల్లవాడైన భీష్ముడిని మళ్ళీ వివాహం చేసుకుని తన యొక్క ఈ వాళ్ళ రాజ్యంలో నెక్స్ట్ రాజుని వీళ్ళు మళ్ళీ జనరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ భీష్ముడు దానికి ఒప్పుకోవడం, నేను ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞ నుంచి నేను ఎప్పుడు దాని నుంచి వీడను అని చెప్పి. సో అప్పుడు సత్యవతికి ఇంకా ఇలా తన వంశంలో నెక్స్ట్ రాజు ఎలా వస్తాడు, ఎందుకంటే మగవాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ కోడళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఇద్దరు చనిపోయారు. సో అప్పుడు తనకి సత్యవతికి అంతకు ముందే వ్యాసుడు ఒక పుత్రుడు ఉంటాడు. అతను ఋషి జన్మ, ఒక ఋషి లాగా పుడతాడు వ్యాసుడు. వ్యాస భగవానుడు ఎవరైతే మహాభారతం రచించాడో అతని సత్యవతికి పుడతాడు. ఆ రోజుల్లో అతని ఋషికి ఎవరికైతే సంతానం లేదో ఆ ఋషి వచ్చి సంతానం కలిగించచ్చు అనమాట, దేవరేణ అంటారు. సో ఆ విధంగా ఆ ఋషిని కోరుకుని సత్యవతి తనకి సంతానం కలిగించేటట్టు ప్రార్థించమని ప్రార్థిస్తుంది. ఆ ఋషి మరణించి వచ్చినప్పుడు అక్కడ అంబిక అంబాలిక ఉంటారు. సో ఆ ఋషి చాలా తన వనవాసం అడవిలో తపస్సు చేసుకుంటూ వచ్చి చాలా గడ్డం అన్ని పెంచుకొని మొత్తం అట్లా ఉంటారు. సో అది చూడగానే అంబికకి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు సో తనకి పుట్టే బిడ్డ
పుడతాడు కానీ గుడ్డివాడై పుడతాడు. సో అతనే ధృతరాష్ట్రుడు అంటారు. నెక్స్ట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. ఈసారి అంబాలికని పంపించినప్పుడు అంబాలిక కూడా కొంచెం వణుకుతూ ఉంటున్నాడు. అందువల్ల అతను కూడా పుట్టిన అతను కూడా కొంచెం కొంచెం పాండు రోగం అనే రోగంతో పుడతాడు. అతను పాండురాజు అని పిలుస్తాడు. తర్వాత మళ్ళీ పిలుస్తుంది. మళ్ళీ పిలిస్తే ఈసారి అంబిక తన యొక్క దాసిని పంపిస్తున్నాడు. సో దాసి చాలా సగౌరవంగా వ్యాసముని ఆహ్వానిస్తుంది. సో అప్పుడు తనకి విదురుడు అనే ఒక మంచి బాలుడు, అన్ని సగుణాలతో ఉన్న బాలుడు పుట్టాడు. ఇలా ముగ్గురు పుట్టారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు పెద్దవాడు, పాండురాజు రెండోవాడు, అన్ని బాగా తెలివి అన్ని ధర్మంతో ఉన్నవాడు, కాకపోతే కొంచెం చిన్న రోగం ఉంటుంది, తెల్లగా ఉన్నట్టు. మూడోవాడు విదురుడు, దాసీపుత్రుడు, కానీ అన్ని సుగుణాలతోటి ఎంతో ఎంతో ఎన్నో తెలివితేటలతోటి మొత్తం అన్ని తెలిసిన లైక్ ధర్మాలు న్యాయాలు అన్ని తెలుసు విదురుడికి. సో అట్లా ముగ్గురు అన్నదమ్ములు పుట్టారు. కాకపోతే ధృతరాష్ట్రుడికి అంధత్వం కాబట్టి ధృతరాష్ట్రుడు రాజ్యం చేయలేడని, కాబట్టి పాండురాజుకి రాజ్యం ఇస్తారు. సో పాండురాజు రాజ్యం చేసేటట్టు ఈ యొక్క నిర్ణయించుకుంటారు. సో పాండురాజు రాజు అయిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఒక గాంధారి అని చెప్పి ఒక భార్యని ఇచ్చి వివాహం చేస్తారు. పాండురాజుకి కుంతీదేవి అని చెప్పి ఒక భార్యకి, అలాగే మాద్రి అని చెప్పి ఇంకో భార్య, ఇద్దరు భార్యల్ని పాండురాజుకి ఇచ్చి వివాహం చేస్తారు. తర్వాత కొన్నాళ్ళ సమయం తర్వాత పాండురాజుకి ఒకానొక వేటకి వెళ్ళినప్పుడు ఒక చిన్న తప్పు చేస్తే అతనికి ఒక ఋషి శపిస్తాడు అన్నమాట. శపిస్తే ఏమని శపిస్తాడంటే, నువ్వు నీ భార్యల దగ్గరికి వెళ్ళినప్పుడు సంగమానికి కోరినప్పుడు నువ్వు చనిపోతావు అని శపిస్తాడు. సో అది విని పాండురాజుకి ఇంకా రాజ్యం చేయడానికి కోరిక ఉండదన్నమాట. అడవిలో ఉండి నేను హిమాలయాల దగ్గర ఉండి అన్ని నేర్చుకుంటాను, లేకపోతే అక్కడ ఉండి అని ఉంటానని ఆ కోరికతోటి పాండురాజు తన కుంతీదేవిని మాద్రిని ఇద్దరిని భార్యలతోటి అక్కడ ఋషులతోటి గడపడానికి అక్కడికి వెళ్తారన్నమాట. అక్కడ వెళ్ళి అక్కడ ఉండి వనవాసంలో అన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ రాజ్యంలో పాండురాజు లేడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఆపద్ధర్మరాజులాగా అక్కడ ఉండి కొంచెం పరిపాలన చేస్తూ ఉంటాడు. సో అక్కడ పాండురాజు అక్కడ అడవుల్లో అక్కడ ఉన్నప్పుడు పాండురాజుకి ఎలా అన్నా సంతానం కలగాలి కోరికతోటి ఉంటుందన్నమాట. సో ఆ సమయంలో తను లైక్ కుంతీదేవిని ఇలా కోరిక ఎక్స్ప్రెస్ చేస్తాడు. కుంతీదేవికి అంతకు ముందు ఒక వరం ఉంటుందన్నమాట. సూర్యుడి ద్వారా ఒక వరం వస్తుంది. తను ఏ దేవతనైనా కావాలనుకుంటే పిలవగలదాన్ని, పిలిచి ఆ దేవత ద్వారా సంతానం పొందగలే వరం ఉంటుంది. సూర్యదేవుడు ఒక సూర్యదేవుడు కాదు, దుర్వాసముని కుంతీదేవికి ఆ యొక్క వరం ఇస్తాడు అన్నమాట. దుర్వాసముని చాలా చక్కగా కుంతీదేవి సేవ చేసుకుంటే ఆ యొక్క వరం ఇస్తాడు. సో కుంతీదేవి ఆ వరం నిజంగా దేవత వచ్చి తనని కరుణిస్తాడా అని టెస్ట్ చేయడానికని చెప్పి, ఎప్పుడు మహాభారతం ఈ పెళ్ళి అవ్వకముందే ఈ యొక్క పాండురాజుకి వివాహం జరగకముందే అలా టెస్ట్ చేయడానికి అని చెప్పి సూర్యుడిని చూసి సూర్యుడిని ప్రార్థన చేస్తున్నాను. కుంతీదేవి ఎప్పుడైతే అలా సూర్యుడిని ప్రార్థన చేసిందో సూర్యదేవుడు ప్రత్యక్షమై కుంతీదేవికి ఇలా నేను నీ యొక్క పుత్రుని ఇస్తాను అంటే, అయ్యో నేను ఓన్లీ టెస్ట్ చేయడానికే చేశాను అని అంటుంది. కానీ ఇది వరం, ఇది ఈ యొక్క మంత్రం ఇది నిష్ఫలం అవ్వకూడదు అని చెప్పి సూర్యదేవుడు కుంతీదేవికి ఒక పుత్రుని ఇస్తాడు. సో కుంతీదేవి ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ పుత్రుడు వచ్చాడు కాబట్టి ఆ సమాజంలో ఎలా దాన్ని తట్టుకోవాలని చెప్పి తను ఒక పెట్టెలో పెట్టి ఆ పిల్లవాడిని ఒక నదిలో పెట్టి పంపిస్తుంది అన్నమాట. అది వేరే ఇంకొక ప్రదేశం చేరేటట్టు. అలా అక్కడ కుంతీదేవికి పెళ్ళి అవ్వకముందే పుట్టిన పిల్లవాడు కర్ణుడు అన్నమాట. సో అట్లా కుంతీదేవికి ముందే ఒక పిల్లవాడు పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ కుంతీదేవి తనకి
ఈ వరం ఉంది అని చెప్తుంది పాండురాజుకి. సో కానీ ఆ కర్ణుడి గురించి చెప్పదు, జస్ట్ పాండురాజుకి ఈ వరం ఉంది అని చెప్తుంది. అయితే పాండురాజు చాలా సంతోషించి, నువ్వు ధర్మరాజుని లైక్ యమధర్మరాజుని పిలువు అని పిలుస్తాడు. యమధర్మరాజుని ఆహ్వానించు అంటే యమధర్మరాజు ద్వారా కుంతీదేవికి ఒక పుత్రుడు జన్మిస్తాడు అనమాట. ఆ పుత్రుడే మన యుధిష్ఠిరుడు, అగ్రజుడు అంటారు. తర్వాత వాయుదేవుణ్ణి పిలిచి పిలువు, పూజించు అని చెప్తాడు. వాయుదేవుడి ద్వారా కుంతికి ఈ యొక్క భీముడు అత్యంత బలశాలి పుడతాడు. తర్వాత నువ్వు ఇంద్రుని మొప్పించు అని చెప్తాడు. సో ఇంద్రుడి ద్వారా కుంతీదేవికి అర్జునుడు పుడతాడు, అత్యంత కృష్ణుడికి మిత్రుడు. తర్వాత ఇంకా కుంతీదేవి నేను ఇంకా వేరే వాళ్ళని పిలవను అన్నట్టు అంటుంది. తర్వాత మాద్రీదేవి కూడా ఇలాంటి ఈ మంత్రాన్ని చెప్పు, మాద్రీదేవి కూడా ఎవరినన్నా పిలుస్తుంది అని చెప్తుంది. అప్పుడు మాద్రీదేవి ఆలోచించి ఈ యొక్క అశ్విని కుమారుల్ని ఇద్దరిని పిలుస్తున్నాను. సో అశ్విని కుమారుని పిలిస్తే వాళ్ళ ద్వారా నకుల సహదేవులు ఇద్దరు పుడతారు. సో అట్లా 5 పుత్రులు పుట్టారన్నమాట పాండురాజుకి. వాళ్ళనే పాండవులు అంటారు. సో పాండురాజుకి పుట్టారు కాబట్టి వీళ్ళని పాండవులు అన్నారు. అదే సమయంలో గాంధారికి, ధృతరాష్ట్రుడు గాంధారి ఉన్నారు కదా. సో గాంధారికి ధృతరాష్ట్రుడి ద్వారా తనకి గర్భం అవుతుంది, కానీ ఎంతో సమయానికి బయటికి రారన్నమాట. సో తర్వాత గాంధారికి యుధిష్ఠిరుడు ధర్మరాజు పుట్టాడు పాండురాజుకి అనే విషయం తెలుస్తుంది. అది తెలిసి నాకు ఫస్ట్ కొడుకు పుట్టలేదే అనే బాధతోటి తన కడుపుని చాలా బాదుతుంది అనమాట, ఒక బాధతోటి. అప్పుడు కడుపులో ఉన్న పిండం బయటకు వచ్చేస్తుంది. కడుపులో ఉన్న పిండం బయటకు వచ్చేస్తే ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ చూసి బాధపడి అయ్యో ఇలా జరిగిందని చెప్పి ఋషులని సంప్రదిస్తారు. ఋషుల్ని సంప్రదిస్తే ఈ యొక్క ఋషులు ఆ యొక్క పిండాన్ని ఒక కుండల్లో పెడతారు అన్నమాట. అంటే అది 100 భాగాలుగా విడివిడి ఉంటుంది. అవి ఒక కుండల్లో పెట్టి ఒకనొక టెక్నిక్ ద్వారా దాన్ని, అప్పట్లోనే ఎంతో సైన్స్ ఉంది మనకి చూడండి, సనాతన ధర్మంలో ఎంత సైన్స్ ఉందో చూడండి. ఒక గర్భాన్ని ఒక కుండల్లో పెట్టి రసాయనాల ద్వారా దాని నుంచి పిల్లవాడు ఎలా వస్తాడు అనే టెక్నిక్ మనకి అప్పుడే తెలుసు. సో వాళ్ళు అలా ఆ కుండల్లో దాచి నెమ్మదిగా వెళ్ళి కుండల్లోంచి పిల్లలు పుడతారు అని చెప్తారు. సో అట్లా కొన్నాళ్ళ తర్వాత అదే ఫస్ట్ ఒక పిల్లవాడు పుడతాడు ఆ కుండలోంచి. అతను పుట్టినప్పుడు మొత్తం ఆ ఊళ్ళో ఉన్న నక్కలన్నీ అరుస్తాయి. అక్కడ మొత్తం ఎన్ని దుశ్శకునాలు ఉంటాయో అన్ని దుశ్శకునాలు అన్ని కనబడుతూ ఉంటాయి అన్నమాట. అది చూసి అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంటిది ఇన్ని దుశ్శకునాలు వస్తున్నాయి అని చెప్పి. అయితే అక్కడ ఉండే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి ధృతరాష్ట్రుడికి సజెస్ట్ చేస్తారు, ఈ అబ్బాయి వల్ల మొత్తం మీ వంశమే నాశనం అయిపోతుంది, కాబట్టి ఈ అబ్బాయిని మీరు వదిలేసుకోండి, అప్పుడు మీ వంశమే బాగుపడుతుంది అని చెప్తారు. కానీ ధృతరాష్ట్రుడికి ఫస్ట్ బిడ్డ అంటే చాలా ఇష్టం అవుతుంది. అతను అంత చెడ్డవాడు, క్రూరుడు అని తెలిసినా అతను వదిలిపెట్టలేకపోతాడు, ఉంచుకుంటాడు. అలాగే తర్వాత దుశ్శాసనుడు అని తర్వాత ఇంకా అలా 100 మంది ఆ పిల్లలు పుడతారు. సో వాళ్ళనే 100 మంది పుట్టిన ఆ ధృతరాష్ట్రుడికి పుట్టిన 100 మంది పిల్లల్ని కౌరవులు అని పిలుస్తారు. సో కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు పాండవులు అడవిలో పెరుగుతూ ఉన్నారు, కౌరవులు రాజ్యంలో పెరుగుతూ ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఈ యొక్క అడవిలో ఏమవుతుందంటే పాండురాజుకి ఒకానొక సమయంలో మాద్రీదేవి మీద వ్యామోహం పెరుగుతుంది. పెరిగి అతను మాద్రీదేవికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ యొక్క ఋషి శాపం వల్ల పాండురాజు చనిపోతాడు. చనిపోతే అది చూసి తట్టుకోలేక బాధతోటి మాద్రి కూడా, నేను వియోగంలో నేను ఉండలేను, నువ్వు నా యొక్క పుత్రుల్ని నువ్వే చూసుకో కుంతి, నేను సతీ సగమనంతో నేను పాండురాజు దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి మాద్రి కూడా పాండురాజు తోటి వెళ్ళిపోయినాను. అట్లా కుంతీదేవి అప్పుడు ఏమీ లేదు. కుంతీదేవి పరిస్థితి చూడండి, పెళ్ళయింది, తర్వాత భర్తకి ఇలా శాపం వచ్చింది, భర్తతో పాటు
అడవులకి వెళ్ళాల్సి వచ్చింది. అడవిలో కూడా కొన్నాళ్ళు ఉన్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇలా భర్త చనిపోయాడు. మళ్ళీ ఇదొక పెద్ద షాకింగ్. ఎన్నో కష్టాలు కుంతీదేవి. ఇంకా అంతకుముందే పెద్ద పిల్లవాడిని వదిలిపెట్టాల్సి వచ్చింది. అది ఇంకో కష్టం. తర్వాత ఈ ఒక్కప్పుడు మళ్ళీ భర్త వెళ్ళిపోయిన తర్వాత 5గురు పిల్లల్ని పెంచే భారం కుంతీదేవికి వచ్చింది. సో ఈ 5గురు పిల్లల్ని తీసుకుని ఈ యొక్క హస్తినాపురం వస్తుందన్నమాట. హస్తినాపురం వచ్చినప్పుడు ఈ ఆ మిగిలిన ధృతరాష్ట్రుడు, భీష్ముడు వీళ్ళందరూ కుంతీదేవి పిల్లలు వచ్చారని ఆనందిస్తారు. కాకపోతే ధృతరాష్ట్రుడికి ఈ యొక్క దుర్యోధనుడికి వీళ్ళు ఎప్పుడైతే ఇలా వచ్చారో వాళ్ళ మీద కోపం. కోపం అంటే ఒక రకమైన కక్ష అంటే వీళ్ళు ఇప్పుడు నా యొక్క దుర్యోధనుడికి ముఖ్యంగా నేను రాజవ్వాల్సిన వాడిని ఇప్పుడు నాకంటే పెద్దవాడు యుధిష్ఠిరుడు వచ్చాడు కాబట్టి యుధిష్ఠిరుడు రాజ్యం స్వీకరిస్తాడు కాబట్టి నా రాజ్యం వీళ్ళు తీసుకుపోతున్నారు అనే ఒక ఈర్ష్య అసూయ పెంచుకుంటాడు. అలాగే భీముడు చాలా బలంగా ఉంటాడు. సో వీళ్ళు వచ్చినప్పుడు కౌరవులతోటి పాండవులు ఆడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు భీముడు చాలా బలంగా ఉండి వీళ్ళని ఎప్పుడు ఓడించేస్తూ ఉంటాడు. అందువల్ల దుర్యోధనుడికి భీముడు అంటే చాలా కక్షగా ఉంటూ ఉంటుంది. సో అలా చిన్నప్పటి నుంచే దుర్యోధనుడు పాండవుల మీద కక్ష సాధించే విధానంగా అన్ని చూపించేవాడు అనమాట. సో దాంతో ఎన్నో రకాలుగా ఈ పాండవుల్ని హింసించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచే. సో ఇంకా వీళ్ళ యొక్క ఈ పాండవులు చాలా సద్గుణాలతో ఉంటారంట. చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. అందరినీ ప్రజల్ని క్షేమంగా చూసుకుంటూ ఉంటారు. సో దాంతో ఇంకా ఇతని యొక్క దుర్యోధనుడికి ద్వేష అసూయ పెరిగిపోతూ ఉంటుంది. సరే ఇలా ఎలా అయితే కుదరదు, ఈ భీముడిని మనం ఎలా అన్నా చంపేయాలి అని చెప్పి చిన్నప్పుడే భీముడిని చంపాలని చెప్పి ఒక పాయసంలో విషం కలిపి భీముడికి ఇస్తారన్నమాట. సో అది తాగి భీముడు ఆ యొక్క ఒక నదిలో పడిపోతాడండి. నదిలో పడిపోయి కొట్టుకుపోతూ కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ విషం తాగి. సో ఆ సమయంలో కింద ఒక పాతాళ లోకం దాకా వెళ్ళిపోతాడు నది ద్వారా. వెళ్ళిపోతే అక్కడ పాములు ఉంటాయి. పాములు కాటేస్తాయి. పాములు కాటేస్తే ఆ పాముల విషం అతను తాగిన విషానికి విరుగుడుగా పనిచేస్తాయి. విరుగుడుగా పనిచేసి అతనికి ఆ విషయం పోయింది. చూడండి, పాండవులందరూ యాక్చువల్గా ముందు నుంచి భగవంతుడి యొక్క భక్తులు అనమాట. సో అంతకు ముందు జన్మ నుంచి కూడా ఇప్పుడు కూడా అలా భక్తులైనప్పుడు వాళ్ళకి ఎన్ని ఇలా కుతంత్రాలు అన్ని జయించినా ఏదో విధంగా భగవంతుడి యొక్క హస్తంతో వాళ్ళు రక్షించబడుతూ ఉంటారు. ఎప్పుడు అతను విషం ఇచ్చినా సరే పాములు వచ్చి కలిసి అతనికి ఆ విషం విరుగుడై బయటపడ్డాడు భీముడు. అప్పుడు వరుణుడు భీముడికి ఇంకా ఒక అమృతమైన ఒక రసం లాంటిది ఇచ్చి తాగిపించి అతనికి 10,000 ఏనుగులు బలం వచ్చేటట్టు చేస్తాడు. ఆ విధంగా ఇంకా అధిక శక్తితోటి భీముడు దాని నుంచి బయటపడతాడు. సో అట్లా ఇంకా ఎన్నో రకాలుగా వీళ్ళని తీసుకువెళ్ళి పాండవుల్ని ఈ యొక్క కక్షతోటి ఒక సెలవు లాగా ఒక విడిది గృహం లాగా తయారు చేసి అందులోకి వెళ్ళి మీరు ఉండండి, ఆనందంగా సెలవులు అనుభవించండి అని పంపిస్తారు. కాకపోతే ఆ ఇల్లు మొత్తం లక్షాగృహం అంటే ఒక చెక్కతోటి తయారు చేస్తారు. మొత్తం చెక్కతోటి చేసి వాళ్ళు అందులో ఉండగా ఒక నైట్ దానికి మనం నిప్పంటించేసి వాళ్ళని చంపేద్దాం అని చెప్పి దుర్యోధనుడి యొక్క ప్లాన్ అన్నమాట. సో అయితే పాండవులు కుంతీదేవితో సహా కుంతీదేవిని కూడా పంపిస్తారు. అంటే చూడండి, ఒక కుంతీదేవి తన తల్లితో పాటు వీళ్ళ 5గురిని చంపేద్దాం అన్నట్టు ప్లాన్ వాళ్ళది. ఎంత క్రూరమైన ప్లాన్ చూడండి. సో అయినా సరే వాళ్ళు వెళ్ళినప్పుడు విదురుడు ఈ విషయం అర్థమవుతుంది. విదురుడు అంతకుముందే మనం చర్చించుకున్నట్టు చాలా తెలివైన వాడు, చాలా ధార్మికమైన వాడు, చాలా మంచి భక్తుడు. అటువంటి విదురుడికి ఈ పాండవుల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. ఈ విషయంగా దుర్యోధనుడి కుట్ర పన్నాడు అనే విషయం అర్థమవుతుంది. శకుని శకుని అంటే దుర్యోధనుడికి మామ అన్నమాట, గాంధారి తమ్ముడు. సో ఇలా ప్లాన్ చేశారని అర్థమైంది. అప్పుడు ఒక మెసేజ్ పంపిస్తాడు. మెసేజ్ పంపించి ధర్మరాజుకి అర్థమయ్యేటట్టు వీళ్ళు నైట్
నిప్పంటిస్తారు, ఇండైరెక్ట్ గా చెప్తాడు. అది నిప్పంటిస్తున్నారు అనే సూచనగా అర్థమవుతుంది. సో ధర్మరాజుకి ఆ కోడ్ లాంగ్వేజ్ అర్థమైపోద్ది. ధర్మరాజు చాలా ఇంటెలిజెంట్, విదురుడు చాలా ఇంటెలిజెంట్. సో వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ధర్మరాజు అక్కడ తెలివితోటి ఒక సొరంగం తవ్వి ఆ సొరంగం ద్వారా బయటకు వచ్చే మార్గంతో తీసి అలా బయట పడతారు. తర్వాత దుర్యోధన వాళ్ళు దానికి నిప్పంటిస్తారు. నిప్పంటిస్తే అందులో పాండవులు, కుంతి అందరూ చనిపోయారు అని అందరూ అనుకుంటా ఉంటారు. కానీ వీళ్ళు ఆ సొరంగ మార్గం ద్వారా బయటపడి వేరే ప్రదేశంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ మారు వేషంలో ఉంటారు. మారు వేషంలో ఉండి అక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు. అక్కడ ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ తినేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడికి ఒప్పందం ప్రకారం వీళ్ళు ఒక ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో ఉంటూ ఆ యొక్క కుమారుడు ఆ రాక్షసుడు తినే వంతు వస్తుంది. అయితే కుంతీదేవి భీముడిని పంపిస్తున్నాడు. భీముడు వెళ్ళి ఆ రాక్షసుడిని చంపుతాడు, బకాసురుడు అనే రాక్షసుడిని చంపి అక్కడ వాళ్ళు అలా ఉంటారు. అదే సమయంలో ద్రౌపది అంటే ఆ వేరే ఒక ద్రుపదుడు అనే ఇంకొక స్టోరీ ఉంది. అది కనెక్టింగ్ స్టోరీ. సో ద్రుపదుడు, ద్రోణాచార్యుడు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మిత్రులు అన్నమాట. సో మిత్రులైతే పెద్ద అయిన తర్వాత ద్రౌపదుడు ఒక రాజు, ద్రోణుడు బ్రాహ్మణుడు. చిన్నప్పుడు వాళ్ళ మిత్రులు. పెద్ద అయిన తర్వాత ద్రౌపదుడు రాజు అవుతాడు. ద్రోణాచార్యుడు తన కుటుంబంలో ఉంటూ చాలా పేదరికంతో ఉంటాడు. సో పేదరికంతో ఉంటే తన పిల్లవాడు అశ్వత్థామకి పాలు కూడా ఇవ్వలేని స్థితి. సో ఆ సమయంలో తన భార్య ద్రౌపదుడిని వెళ్ళి కలవమని చెప్తే సరే అని చెప్పి ద్రౌపదుడిని కలవడానికి వెళ్తే ద్రౌపదుడు నువ్వు నాకు ఎవరో తెలియదు అంటాడు. సో కొంచెం అవమానించిన మాట్లాడతాడు అన్నమాట. సో ద్రోణుడికి దాంతో ద్రౌపదుడి మీద కోపం వచ్చి వస్తా ఉంటాడు. సో ద్రోణుడు చాలా విలువిద్యలో చాలా తెలివైన వాడు అన్నమాట. సో భీష్ముడు అది గమనించి ద్రోణుడిని పాండవులకి కౌరవులకి ఒక గురువుగా చేస్తాడు, అస్త్ర విద్యలన్నీ నేర్పించేటట్టు. సో ద్రోణుడి అధ్యక్షతలో వీళ్ళందరూ అన్ని నేర్చుకుంటారు. అందులో అన్నిటికంటే అర్జునుడు ఉత్తమమైన విలువిద్యకారుడిగా మారతాడు. చాలా అన్ని విలువిద్యలు అయిన తర్వాత ద్రోణుడిని గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని అడిగితే ద్రౌపదుడిని నాకు బంధించి తీసుకురా అని చెప్తారు. సో ఆ విధంగా అర్జునుడు వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ చేయలేకపోతారు. కానీ అర్జునుడు వెళ్ళి ద్రౌపదుడిని ఓడించి ద్రౌపదుడిని తీసుకొచ్చి ద్రోణుడి కాళ్ళ మీద పడేస్తాడు. ద్రోణుడు మళ్ళీ క్షమించి వదిలేస్తాడు. తర్వాత అదే ద్రౌపదుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు ద్రోణుడి మీద కక్ష సాధించాలి అని చెప్పి ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం ద్వారా నాకు ఇద్దరు కావాలి, ఒక కుమారుడు కావాలి ఎవరైతే ద్రోణుడిని చంపుతాడో, ఒక కుమార్తె కావాలి ఎవరైతే అర్జునుడిని వివాహం చేసుకుంటుందో అని చెప్పి యజ్ఞం చేస్తే అప్పుడు ఇద్దరు పుడతారు. వాళ్ళే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది అని. సో ద్రౌపది పుట్టింది అర్జునుడిని వివాహం చేసుకున్నానికి. కానీ ఇప్పుడు ఈ లోకంలో పాండవులు చనిపోయారు అనే వార్త ప్రబలిందండి. అదేంటది, ద్రౌపదికి అర్జునుడితో వివాహం జరగాలి యజ్ఞం ప్రకారం, కానీ ఇప్పుడు అర్జునుడు చనిపోయాడు అంటున్నారు. సరే దీనికోసం మనం స్వయంవరం ఏర్పాటు చేద్దాం, ఒక మత్స్య యంత్రాన్ని రచిద్దాం. ఎవరైతే ఆ మత్స్య యంత్రాన్ని భేదిస్తారో కింద చూసి వాళ్ళు మాత్రమే ఈ స్వయంవరంలో నగ్గినట్టు అని ప్రకటిస్తారు. సో ఆ స్వయంవరంలో పెద్ద పెద్ద యోధులందరూ పాల్గొంటారు, కానీ ఎవ్వరు దాన్ని చేయలేరు. కానీ అర్జునుడు వచ్చి ఆ మత్స్యంత్రాన్ని భేదిస్తాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ యొక్క మత్స్యంత్రాన్ని భేదిస్తాడు. భేదిస్తే అప్పుడు ద్రౌపదుడు ఆ బ్రాహ్మణుడు భేదించాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడికి వివాహం ఇచ్చి చేస్తాడు. చేసిన తర్వాత అర్జునుడు తీసుకెళ్లి తన గృహం దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఒక గిఫ్ట్ ని తీసుకొచ్చాను అని చెప్తాడు. ఒక వస్తువుని తీసుకొచ్చాను అన్నట్టు చెప్తాడు. అయితే మీరు 5గురు సమానంగా పంచుకోండి అంటున్నాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి 5గురు ఎలా పంచుకుంటాం ఈ యొక్క గిఫ్ట్ అని. అయ్యో ఇతను నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఒక యువతిని అని చూపిస్తారు. అయితే సో మళ్ళీ తల్లి కుంతి మాట ఒళ్ళు పోకూడదు అని వాళ్ళు అక్కడ వచ్చిన ఋషిని కూడా, వ్యాసదేవుడిని కూడా కన్సల్ట్ చేస్తారు. సో వ్యాసదేవుడు చెప్తాడన్నమాట, యాక్చువల్గా ఈ యువతికి అంతకు ముందు జన్మలో ప్రకారం 5గురు భర్తల్ని చేసుకోవాలి ఇతను అని
తను చెప్తారు. సో అందువల్ల ద్రౌపది ఈ 5గురిని వివాహం చేసుకుంటుంది. తర్వాత ఈ 5గురు మేము బతికే ఉన్నాం అని చెప్పి ప్రపంచానికి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి ధృతరాష్ట్రుడు వాళ్ళకి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రాగమైన రాజ్యం ఇంద్రప్రస్థం అనే ఒక రాజ్యాన్ని ఇస్తారు. సో కౌరవులందరూ హస్తినాపురంలో ఉంటారు, పాండవులు ఇంద్రప్రస్థం అనే ఒక రాజ్యం చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఇంద్రప్రస్థం ఒక ఎడారి లాంటి ప్రదేశం అనమాట. అంటే చాలా అన్డెవలప్డ్ ప్లేస్. వీళ్ళు మట్టికి అన్ని క్యాపిటల్ సిటీ హస్తినాపురం అంటే ఢిల్లీ లాంటిది. సో అలాంటి సిటీలో వీళ్ళుంటూ వాళ్ళకి ఒక చిన్న ఎడారి లాంటి ఏమీ డెవలప్ కానీ ప్రదేశం ఇస్తారు, మీరు డెవలప్ చేసుకోండి అన్నట్టు. కానీ పాండవులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క అస్త్ర విద్యలు అన్నిటితోటి దాన్ని బాగా డెవలప్ చేసి ఒక మంచి మయసభని నిర్మించి ఎంతో విధంగా దాన్ని డెవలప్ చేసి ఒక రాజసూయ యజ్ఞం చేసి యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం అంటే చాలా పెద్ద యజ్ఞం అనమాట. సో దానికి ఎంతో ధనం కావాలి, ఎంతో మందిని ఓడించాలి. సో అలా నలుగురు తమ్ముళ్ళని 4 వైపుల్ని పంపించి ఎంతో ధనం అర్జునుడిని తీసుకొస్తాడు అనమాట. అందుకే అతన్ని ధనంజయ అంటారు. అలాగే ఈ యొక్క ఎన్నో కావాల్సినవన్నీ స్వేకూర్చి ఆ యొక్క రాజసూయ యజ్ఞం చేస్తారు. చేసిన తర్వాత అందులో అందరినీ ఆహ్వానిస్తారు. అందులో ఆహ్వానించినప్పుడు దుర్యోధనుడు మొత్తం అన్ని రాజులు మొత్తం అందరూ వస్తారు. ఇలా అక్కడ అన్ని యజ్ఞం అంతా అయిన తర్వాత అగ్ర పూజ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అక్కడ వాళ్ళకు నిశ్చయించుకుంటే భీష్ముడు వీళ్ళందరూ కృష్ణుడే అగ్ర పూజ ఇవ్వాలి, కృష్ణుడే అందరికంటే ఉత్తమమైన వ్యక్తి అని చెప్పి కృష్ణుడికి అగ్ర పూజ చేస్తారు. అదే సమయంలో శిశుపాలుడు దానికి ఒప్పుకోడు. అప్పుడు శిశుపాలుడు కృష్ణుడిని నిందిస్తూ ఉంటే కృష్ణుడు శిశుపాలుని చంపుతాడు అనమాట సుదర్శనతోటి. సో ఆ సమయంలో దుర్యోధనుడికి మయసభ అని ఒక మయసభ ఉంటుంది. మయుడు నిర్మిస్తాడు దాన్ని. చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. సో దుర్యోధనుడు ఆ మయసభలో వెళ్ళి ఒక్కొక్క ప్రదేశంలో నీళ్లు ఉన్నాయి అనుకునే ప్రదేశంలో నీళ్లు ఉండవు, నీళ్లు లేవు అనే ప్రదేశంలో నీళ్లు ఉంటాయి. ఆ విధంగా పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారన్నమాట. సో అది చూసి దుర్యోధనుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి తర్వాత తన యొక్క రాజ్యంలోకి వెళ్ళి ఒకవేళ ఆల్రెడీ ఎంతో అసూయ కలుగుద్ది పాండవులకున్న ఐశ్వర్యాన్ని చూసి, ప్లస్ తనకి జరిగిన అవమానాన్ని చూసి ఇంకా కోపం వస్తుంటుంది. సో దాని మీద ఎలా అయినా సరే నేను కక్ష తీర్చుకోవాలి అని చెప్పి తను ఈ యొక్క కక్ష సాధింపు ప్రకారం జూదానికి పిలుస్తాడు. సో ఆ యొక్క జూదంలో ఆ యొక్క మహాభారతంలో అక్కడ ఒక పెద్ద టర్న్ జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క జూదం తర్వాత ఏం జరిగింది, పాండవులు మళ్ళీ తిరిగి వెనక్కి ఎలా వచ్చారు, ఆ యొక్క యుద్ధానికి ఈ యొక్క భగవద్గీత జరగడానికి కావలసిన యుద్ధం ఎందుకు వచ్చింది, ఆ వివరాలన్నీ మనం వచ్చే వారం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడితో నేను విరామం ఇస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమన్నా చెప్పాలి అంటే చెప్పచ్చు. తర్వాత మనం భగవద్గీత మన జీవితంలో ఈ ఫిలాసఫీని ఎలా అప్లై చేయాలి, ఎలా మనం భక్తిలో లేకపోతే మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, అవన్నీ కూడా మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈరోజు జస్ట్ మహాభారత కథ గురించి చెప్పాం. నెక్స్ట్ వీక్ భారతం కథ ముగించుకొని ఎలా యుద్ధం మొదలైందో ఇక్కడ వరకు వచ్చి తర్వాత డిస్కస్ చేస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓకే, ఎవరికి ప్రశ్నలు? ఓకే. సో కొంతమంది ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు. శ్రీలక్ష్మి మాతాజీ, ఒకసారి మీ గురించి వివరంగా చెప్తారా? మీరు ఎక్కడ ఉంటారు? నగరమేనా? ఓకే. సరోజారాణి, హరే కృష్ణ. సరోజారాణి గారు మీ గురించి ఒకసారి చెప్తారా? మీరు ఎక్కడ ఉంటారని? హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. పవిత్రనా?
హరే కృష్ణ. హరే కృష్ణ. రాజమండ్రి సార్. ప్రభుజీ రాజమండ్రి. రాజమండ్రి. ఓకే 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 ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, నేనే యాడ్ చేశాను సరోజారాని. ఓకే. ఆ, నమస్తే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి మన క్లాసు ముగించే ముందు.